ఎన్ని బాధ్యతలున్నా తాను చేసిన వాగ్దానాన్ని యెహోషువ ఏం చేయాలా? మర్చిపోవాలి. కొన్నిసార్లు మనం బాగా బిజీ అయిపోతున్నప్పుడు మనం చేసిన కొన్ని వాగ్దానాలను మర్చిపోయి ఏమనుకోకుండా బిజీ అయిపోయిన కాదు మర్చిపోయినని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ యెహోషువ అలాంటోడు కాదు. యెహోషువను పోలిన నా యేసయ్య, సాదృశ్యంగా మాట్లాడుతున్నాను, నా యేసయ్య మాట ఇచ్చాడంటే దాన్ని నెరవేర్చి తీరుతాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అయ్యో నీకు మాట ఇచ్చానా, మర్చిపోయినమ్మా, ఏమనుకోద్దులే, తర్వాత చూద్దాంలే, మళ్ళీ రా, ఇలాంటి మాటలు యేసయ్య అనడో. వాగ్దానం చేశాడు, ఆ ఇంటిని రక్షిస్తాను అంటే రక్షించి తీరాడంతే. అందును బట్టి చాలా స్పష్టంగా 6:22లో ఆ మనుషుల్ని పిలిచాడు. బాబు వేగులు వారు, మీరు వెళ్ళారు కదా, ఆమెకి ఎవరికో దారం ఇచ్చారు కదా, ఆ ఇంట్లో ఉన్నవారందరూ బయటికి తీసుకొచ్చేయండి. మొత్తం పట్టణం అంతా కాల్చివేయబడబోతోంది, ఆ ఇంట్లో ఉన్నవారు మాత్రం రక్షణ పొందుతారు. ఏ వాగ్దానం అయితే మనం చేశామో ఆ వాగ్దానం నెరవేర్చుకుందాం అంటే, అడుగుడి మీకు ఇయ్యబడున దేవుడిచ్చిన వాగ్దానము ఖచ్చితంగా నెరవేర్చగలిగినవాడు. ఈరోజు నీకు ఏది అవసరమో అడుగు దేవుణ్ణి. ఏం కావాలో దేవుణ్ణి అడుగు. నీవు ఎలాంటి సంఘర్షణలు ఉన్నావో దేవునికి చెప్పు. ఎలాంటి ఆశీర్వాదం నీ మీదకి రావాలో దేవుణ్ణి అడుగు. యాకోబు ఒక రోజున ప్రభువుని గట్టిగా పట్టేసుకుని అడుగుతున్నాడు, ప్రభువా నన్ను దీవించు నాయన అన్నాడు. ఎలా అడుగుతున్నాడంటే మగసిరిగలి పోరాడాడని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్న హోషేయ గ్రంథంలో. మగసిరిగలిగి పోరాడాడట దేవునితో, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. ఆఖరికి దేవుడు, బాబు నేను వెళ్ళిపోవాలా, కొంచెం వదిలేయంటే, నీవు నన్ను దీవించేదాకా నేను ఏం చేయను ప్రభువా, నేను వదిలిపెట్టనన్నాడు. వాస్తవాన్ని మాట్లాడుకుంటే మరి యాకోబుకు దీవెన లేదా? అప్పటికి 2 భార్యలు ఉన్నారు, 12 మంది కొడుకులు ఉన్నారు, ఒక కూతురు ఉంది. ఆ తర్వాత దాసదాసీలు ఉన్నారు. ఆ తర్వాత మామూలుగా లేదు మంద, చాలా గొర్రెలు